గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే ఈ సైక్లోన్ ప్రభావితం చేస్తుందో ఆ జిల్లాలన్నింటిలో కూడా ప్రతి ఆఫీసర్ ను కూడా అలర్ట్ చేస్తూ ఆల్ డిపార్ట్మెంట్స్ ని కూడా అలర్ట్ చేస్తూ ఒక రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఎవరైతే ఉన్నారో అక్కడ మన మినిస్టర్ అనిత్ గారితో ఆధ్వర్యంలో ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా కలెక్టర్స్ కి క్లియర్ గా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే కోస్టల్ బెల్ట్స్ కానీ లేకపోతే నదీ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముఖ్యంగా ఒక రెడ్ అలర్టెడ్ జోన్ కింద పెట్టుకొని ప్రతి మండలంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఎలాగ చేస్తే బాగుంటుంది, ఏంటంటే గతంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏంటి, మనం ఎటువంటి ప్రికాషన్స్ చేసుకోవాలి, అన్ని రకాలైనటువంటి ప్రికాషనరీ యాక్టివిటీస్ ఆల్రెడీ చేయడం జరిగింది. అంటే నేమిట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఒకవేళ రెయిన్ఫాల్ ఎక్కువగా పడితే మనం ఏ జోన్స్ లో మన గతంలో ఇష్యూస్ జరిగాయి ఆ జోన్స్ లో మనం అంటే శానిటేషన్ ఇంప్రూవ్ చేయడం, హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి మనం ఏ రకంగా, లేకపోతే ఎవరైనా ఇవాక్యువేట్ చేసి వాళ్ళని రీహాబిటేషన్ సెంటర్స్ లో పెట్టి కూర్చోబెట్టడానికి కానీ, లేకపోతే కోస్టల్ బెల్ట్స్ లో ఏదైనా వర్షం కానీ విండ్ కానీ ఎక్కువ వస్తే వాళ్ళని ఎలాగ మనం సెక్యూర్ ప్లేసెస్ లో సెక్యూర్ చేయాలి, ఆ ప్లేసెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక టీమ్ ఎఫర్ట్ ఆల్రెడీ జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్స్ పెట్టి ప్రజలకి చేరువుగా ప్రతి అధికారిని కూడా అలర్ట్ చేస్తూ సచివాలయాల నుంచి అటు జిల్లా కలెక్టరేట్ వరకు కూడా, కలెక్టరేట్ నుంచి మళ్ళీ స్టేట్ ఆఫీస్ నుంచి వరకు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాం. సో డెఫినెట్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ ప్రికాషన్స్ గా చేయడం జరిగింది. అంటే ఎంత ప్రికాషన్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ 2 days లో ఎంతమంది డెలివరీకి రావచ్చు వాళ్ళందరినీ కూడా నియరెస్ట్ హాస్పిటల్లో తీసుకొచ్చి వాళ్ళు ఆల్రెడీ అడ్మిట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంత మైన్యూట్ డీటెయిల్స్ లో కూడా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తున్న విధానాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను.